అంటే 2024 ఎన్నికల తర్వాత భూమా కిషోర్ రెడ్డి భయపడ్డాడా లేకపోతే ఎవరైనా భయపెట్టారా భూమా కిషోర్ రెడ్డిని? భయపడలేదు, భయపెట్టలేదు. మరి ఎందుకు ఎన్నికలకు ముందున్నంత వేగం ఆళ్ళగడ్డలో అలపాదిడప ప్రెస్ మీట్లు ఉంటే తప్పితే ఆళ్ళగడ్డలో కనిపించడం లేదు? దీన్ని బట్టి భూమా కిషోర్ రెడ్డి భయపడ్డాడు. అంటే 24 గంటలు ఇదే పని. రాజకీయాల్లో ఉంటే ఇంకా అదే పనే కదా. రాజకీయం అనేది నేను సేవ చేయడానికి వచ్చినాను. నాట్ మై, అది ఒకటే పని కాదు. సేవా సేవ రెండు ఉంటాయిలేండి రాజకీయాలు. రెండు జరుగుతాయి ఆటోమేటిక్. ఓకే. ఇంకా మిగతాది కూడా చూసుకోవాలి కదన్నా. ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటుంది, అన్ని చూసుకోవాలి. పిల్లలు అందరూ వాళ్ళది కూడా హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ కదా. ఇప్పుడు అవతలోడికి ఒక పదవి ఇచ్చినారు, ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినారు ప్రజలు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళేమి ఎలగబెడతారో చూడాలి కదా. ఒక 1 year లోకల్ గా ఉంటే అఖిలప్రియ గారిని తట్టుకోలేము, ఏదో కేసులు బనాయించి లోపలేస్తారు, లేదా ఏమైనా జరగచ్చు నాకు అనే ఒక భయాందోళనలో తిరుపతిలో బిక్కు బిక్కుమంటూ కిషోర్ గారు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే నాకు తిరుపతిలో ఉంటేనే జరగాలి అట్లాంటి జరుగుతాయి. ఆళ్ళగడ్డలు ఎందుకు జరుగుతాయన్న? ఆళ్ళగడ్డ అంటే అఖిలప్రియ గారు, అంటే భూమా నాగిరెడ్డి గారి కుమార్తె అఖిలప్రియ గారి అడ్డ. ఇప్పుడు అఖిలప్రియ గారు, భార్గవ్ గారు, జగత్ విఖ్యాతుడు ముగ్గురు శాసిస్తున్నారు కదా. మీరేం చేస్తారు? శాసిస్తున్నారన్న ఈ రోజు ఎమ్మెల్యే వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది. ఏం చెప్తున్నారు? ఏమైనా కానీ చేయలేకపోతున్నారు. కొత్తగా ఏం చేస్తారన్న? మరి చేయించే బాధ్యత మీపై ఉంది కదా ప్రతిపక్ష. సంవత్సరం టైం అన్న ఇవ్వాలి కదన్నా. చేస్తారా? ఇప్పుడు ఏమన్నా మేము మాట్లాడితే అంత తొందరనా, మీరు ఇంత ముందు చేసినారా అంటారు.